ఓం నమో వెంకటేశాయ. మన్వంతర పదావాస తన్వంతర గుహావాస గోవింద గోవింద. ప్రభవసి మనువత్వం మానవం రూపమాప్య ప్రభవసి మనుపుత్రో దేవతావర్గరూప ప్రభవసి మునురూపో జ్ఞానదాయీ పృథక్త్వం ప్రభవసి నను సర్వం మాయయా దేవదేవా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. 12వ అధ్యాయంలో జగన్మోహిని అవతారపు విశేషాలతో సహా అమృతమథనం అనేటువంటి వ్యవహారం మొత్తం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత 13వ అధ్యాయంలో శ్రీశుకుల వారు తాను మొదలుపెట్టినటువంటి మన్వంతరానుచరితాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. ఇంతవరకు 6 మనువులను గురించి 6 మనువులను గురించి 6 మన్వంతరాలను గురించి చెప్పారు. 7వ మన్వంతరం గురించి 7వ మనుగారు గురించి ఈ అధ్యాయాల్లో మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః సప్తమో వర్తమానో యః తదపత్యాని మే శృణు అని ప్రారంభించి, వివస్వాన్ అనే పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క ఒక పేరు, ఆయన యొక్క కొడుకు శ్రాద్ధదేవ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన్ని 7వ మనువుగా కీర్తిస్తారు. ఆ 7వ మనువు ప్రస్తుతం ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరం అనే పేరుతో పిలుస్తాం, కానీ ఆ మనువు గారి పేరు మాత్రం శ్రాద్ధదేవ అని పేరు. ఆ శ్రాద్ధదేవుడు పాలిస్తున్నటువంటి 7వ మన్వంతరం ఇది వర్తమానం. ఈ 7వ మనువు గారికి కొంతమంది పిల్లలు ఉన్నారు, వారిని గురించి కూడా చెప్తాను అని శ్లోకంలో అంటున్నారు. మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః సప్తమో వర్తమానో యః తదపత్యాని మే శృణు అని. ఆ పిల్లల పేర్లు మొత్తం 10 పేర్లు ఉన్నాయి. 2 శ్లోకాల్లో చెప్పే పేర్లవి. ఇక్ష్వాకు నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ నరిష్యంతోథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే అని 7 పేర్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఇక్ష్వాకు, నభగః, ధృష్టః, శర్యాతి, నరిష్యంతః, నాభాగః, దిష్టః అని పేర్లు. ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ నరిష్యంతోథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే. కరూషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్ స్మృతః మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప. ఓ పరీక్షిత్తు, కరూష అనే ఆయన 8వ ఆయన, 9వ ఆయన పృషధ్ర, 10వ ఆయన వసుమాన్ అనే ఆయన. ఈ 10 మంది కూడా వైవస్వత మనువు గారి యొక్క 10 మంది పిల్లలు. వైవస్వత మనువు గారు ప్రస్తుతం వర్తమాన కాలంలో మనందరికీ మహారాజు లాంటివాడు కాబట్టి ఆయన పిల్లల పేర్లు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో
మనువుల యొక్క పుత్రులు అనే రెండవ అంశాన్ని ఈ 2 శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. కరుషశ్చ పృషద్ధరశ్చ దశమో వసుమాన్ స్మృత మనోర్వైవస్వతస్యైతే దశపుత్ర పరంతప అని. ఈ మన్వంతరంలో దేవతాగణాల వాళ్ళెవరు, ఇంద్రుడెవరు అనే 3-4 అంశాలని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆదిత్యా వసవో రుద్రాః విశ్వేదేవా మరుద్గణాః అశ్వినా వృషభోరాజన్ ఇంద్రస్తేషాం పురందరః అని. ఈ మన్వంతరంలో ఆదిత్యాః 12 మంది ఆదిత్యులు అనే పేరుతో దేవతాగణాల వాళ్ళు, వసవః 8 మంది వసువులు అనే పేరుతో దేవతాగణాల వాళ్ళు, రుద్రాః 11 మంది రుద్రులు అనే పేరుతో దేవతాగణాల వాళ్ళు, విశ్వేదేవాః అసంఖ్యాకంగా ఉండేటువంటి విశ్వేదేవతలు, అలాగే మరుద్గణాః 7 ఏళ్ళు 49 మంది ఉండేటువంటి 7 గణాల వాళ్ళు, ఒక్కొక్క గణంలో 7 చొప్పున మొత్తం 49 మంది వీళ్ళు, అశ్వినీ దేవతలు 2, వీళ్ళందరూ దేవతాగణాల వాళ్ళు. రాజన్నో పరీక్షిత్తు వీళ్ళందరికీ నాయకుడు, వీళ్ళందరికీ శ్రేష్ఠుడైన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి ఈ మన్వంతరంలో పురందరః అని పేరు. ఇంద్రుడే కానీ ఆయనకు పురందరః అని పేరు. ఇంద్ర అనేది పదవి అనుకుంటే ఆ ఇంద్ర పదవిలో ప్రస్తుతం ఉన్నవాడు, ఈ మన్వంతరంలో ఉన్నవాడు పురందరః అనే ఇంద్రుడు. ఆదిత్యా వసవో రుద్రాః విశ్వేదేవా మరుద్గణాః అశ్వినా వృషభో రాజన్ ఇంద్రస్తేషాం పురందరః. కశ్యపోత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్భరద్వాజः ఇది సప్తర్షయ స్మృతాః. 7 ఋషులు, సప్తఋషులు ఈ కల్పంలో ఉన్నారు, ఈ మన్వంతరంలో ఉన్నారు. వాళ్ళు కశ్యప మహర్షి గారు, మనకు బాగా తెలిసిన గత స్కంధాల్లో ఈయన గురించి బాగా చెప్పుకున్నాం మనం. ఆయన అత్రి మహర్షి గారు, వశిష్ఠ మహర్షి గారు, విశ్వామిత్ర మహర్షి గారు, అథ గౌతమ మహర్షి గారు, జమదగ్ని గారు, భరద్వాజ మహర్షి గారు అనేటువంటి 7 ఈ మన్వంతరంలో సప్తఋషులు. కశ్యపోత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్భరద్వాజः ఇది సప్తర్షయ స్మృతాః. అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్ ఆదిత్యానామవరజः విష్ణుర్వామన రూపధృక్. ఈ వైవస్వత మన్వంతరంలో పరమాత్మ యొక్క అవతారం, శ్రీహరి యొక్క అవతారం, అత్రాపి భగవజ్జన్మ అభూత్, అవతారం అయింది. అందులోనూ కశ్యపాత్ అదితేహే, కశ్యపుడికి అదితికి పిల్లవాడుగా ఈయన పుట్టాడు. ఆదిత్యానాం అవరజః, ఆదిత్య అంటే అదితి యొక్క పిల్లలు, ఆ అదితి యొక్క పిల్లలలో చివరివాడిగా ఈయన పుట్టాడు. విష్ణు, శ్రీమన్మహావిష్ణువే పుట్టాడు. వామన రూపధృక్, వామన అనే పేరుతోనూ, వామనం అంటే పొట్టిగా ఉండేటువంటి రూపంతోనూ ఈయన పుట్టాడు. అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదతే అదితేరభూత్ ఆదిత్యానాం అవరజః విష్ణుర్వామన రూపధృక్. సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణో శక్త్యాన్వితాని చ అని ఇంతవరకు నీకు సంక్షేపంగా సప్తమన్వంతరాలను గురించి, 7 మన్వంతరాలను గురించి చెప్పాను. ఎక్కడ స్వయంభువ మన్వంతరం దగ్గర నుంచి వైవస్వత మన్వంతరం దాకా ఉండే 7 మన్వంతరాలను గురించి చెప్పాను. ఇవి ఇందులో 6 మన్వంతరాలు అయిపోయి 7వ మన్వంతరం జరుగుతోంది కాబట్టి ఈ 7 మన్వంతరాలు భూతకాలానికి వర్తమాన కాలానికి సంబంధించిన మన్వంతరాలు. ఇక మీద భవిష్య మన్వంతరాలు ఇంకా 7 మన్వంతరాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా చెప్తాను, విను. ఎందుకు చెప్పాలి భవిష్యన్ మన్వంతరాలను గురించి అంటే, ప్రతి మన్వంతరంలోనూ శ్రీమన్మహావిష్ణువు యొక్క శక్తి అనేది కలిసే ఉంటుంది. శ్రీమన్మహావిష్ణువు యొక్క శక్తితో కలిసినవే అన్ని మన్వంతరాలు, అన్ని కాలాలు అని చెప్పటానికి, శ్రీమన్మహావిష్ణువు సర్వకాల సర్వావస్థలలోనూ మనతో పాటు ఉన్నాడు అని తెలియచెప్పటానికి నేను ఆ విషయాన్ని గురించి కూడా చెప్తాను అని మహర్షి గారు అంటున్నారు. సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే భవిష్యాన్యథ వక్ష్యామి విష్ణో శక్త్యాన్వితాని చ అని. వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మ సుతే ఉభే సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర ఏ ప్రాగభిహితే తవ అని ఆ భవిష్యన్ మన్వంతరాలను గురించి చెప్తున్నారు.
మనకు వివస్వాన్ అనే ఆయన అదితి కశ్యపుల యొక్క పిల్లవాడుగా తెలుసు. ఆయన కొడుకే వైవస్వతుడు శ్రాద్ధదేవుడు అనే ఆయన మనువు గారు. ప్రస్తుతం ఆయన మన్వంతరంలో మనం ఉన్నాం కదా. ఈ మనువు గారి తండ్రి శ్రాద్ధదేవుడి తండ్రి వివస్వాన్. ఆ వివస్వాన్ అనే ఆయనకి ఇద్దరు భార్యలు, విశ్వకర్మ ప్రజాపతి గారి యొక్క పిల్లలు వాళ్ళిద్దరూ, సంజ్ఞ ఛాయ అనే ఇద్దరు. వీళ్ళిద్దరిని గురించి మనం 6వ స్కంధంలో చెప్పుకున్నాము. ఏ ప్రాక్ అభిహితే తవ వివస్వతశ్చ జాయే ద్వే విశ్వకర్మ సుతే ఉభే సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర ప్రియే ప్రాగభిహితే తవ. వీళ్ళు కాక తృతీయాం వడబామేకే తాసాం సంజ్ఞా సుతాస్త్రయ యమో యమీ శ్రాద్ధదేవ ఛాయాయాశ్చ సుతాన్ శృణు. వడబ అనే పేరుతో గుర్రం రూపంలో ఇంకొక భార్య ఉంది అని కొంతమంది అంటారు. ఎవరికి? వివస్వంతుడు అనే ఆయనకి వడబ అనే 3వ భార్య ఉంది అని అంటారు కానీ అదేమి అంత పూర్తి విషయం కాదది. ఈ సంజ్ఞ అనే ఆవిడే వడబా రూపాన్ని ధరించి, గుర్రం రూపాన్ని ధరించి ఈయన తేజస్సును తట్టుకోలేక పారిపోయింది కాబట్టి సంజ్ఞే వడబగా మారింది అని చెప్పాలి కానీ 3వ భార్య అని చెప్పకూడదు. 3వ భార్య అనే మాట సరి అయింది కాదు. సంజ్ఞే వడబా రూపాన్ని ధరించింది. అయితే 3వ భార్య అని చెప్పడంలో కొంతమందికి ఉన్న ఆంతర్యం ఏంటంటే, సంజ్ఞ అనే పేరుతో ఉన్నప్పుడు కొంతమంది, వడవ అనే పేరుతో ఉన్నప్పుడు ఇద్దరు, ఇలా పిల్లలు పుట్టారు. పిల్లల భేదాలు ఉన్నాయి కాబట్టి, పిల్లల రూపాల్లో భేదాలు ఉన్నాయి కాబట్టి భార్యల్లో కూడా భేదాలు ఉన్నాయని చెప్దామని అనుకుంటారు. కానీ అది అక్కర్లేదు. ఆ సంజ్ఞ యొక్క 2 రూపాలలో 2 సెట్స్ పిల్లలు పుట్టారు అని చెప్పుకోవచ్చు. అందులో తాసాం సంజ్ఞా సుతాస్త్రయ, ఆవిడ సంజ్ఞగా ఉన్నప్పుడు, గుర్రం రూపాన్ని ధరించకుండా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు మొత్తం 3. ఎవరు వాళ్ళు? యమః యమీ శ్రాద్ధదేవ. యముడు యమధర్మరాజు గారు. యమి, మనకి యమి గురించి పెద్దగా తెలియదు. యమున శమనస్వస అని ఆవిడకి పేరుంది. ఆవిడ యమద్వితీయ అని చేస్తాం కదా, అంటే కార్తీక అమావాస్య పూర్తయిన తర్వాత, దీపావళి అమావాస్య పూర్తయిన తర్వాత వచ్చిన విధిలో యమద్వితీయ అని చేస్తాం కదా. భగినీ హస్త భోజనం అని పంచాంగాల్లో రాస్తారు. ఈవిడ యమి అనే ఆవిడ. ఈ ఒక కూతురు శ్రాద్ధదేవ. యమున అని కూడా ఈవిడికి పేరుంది. యమునా నదే ఈవిడ అని కూడా అంటారు. శ్రాద్ధదేవ అనే ఆయన 3వ ఆయన. ఈ 3 వివస్వంతుడికి సంజ్ఞ అనే భార్యకి పుట్టిన పిల్లలు. ఛాయాయాశ్చ సుతాన్ శృణు. ఛాయకు పుట్టిన పిల్లల పేర్లు పైన చెప్తాను, అది కూడా విను అని ఈ శ్లోకంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు. తృతీయాం వడబామేకే తాసాం సంజ్ఞా సుతాస్త్రయ యమో యమీ శ్రాద్ధదేవ ఛాయాయాశ్చ సుతాన్ శృణు అని. ఛాయ యొక్క పిల్లలు, అలాగే ఈ వడబా రూపంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి అశ్విని దేవతలు, వాళ్ళని ఇద్దరిని గురించి పై శ్లోకంలో చెప్తున్నారు. సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య శనైశ్చరస్తృతీయోభూత్ అశ్వినౌ వడబాత్మజౌ అని. సావర్ణి అని ఒక ఆయన, అలాగే తపతి అనేటువంటి పిల్ల, ఆడపిల్ల. వీళ్ళిద్దరూ ఛాయ అనే ఆవిడ యొక్క పిల్లలు. ఈ తపతి అనే ఆవిడ భార్యా సంవరణస్య, సంవరుణుడు అనేటువంటి మహానుభావుడికి భార్యగా వెళ్ళింది. ఇది కాక శనైశ్చరస్తృతీయ అభూత్. శనైశ్చర అనే ఆయన 3వ పిల్లవాడు. అంటే సావర్ణి అని ఒక పిల్లవాడు, శనైశ్చర అని ఇంకో మగ పిల్లవాడు, తపతి అనేటువంటి ఆడపిల్ల. వీళ్ళు 3 పుట్టారు. తపతి అనే ఆవిడ నదిగా మనకి బాగా తెలుసు. గుజరాత్లో ఉండే పారే నది తపతి అనే నది. ఆ నదిని సూర్యపుత్రిగానే పిలుస్తారు. ఆవిడ యొక్క నదీ రూపం మనకు తెలుసు. సంవరణుడు అనే ఆయన భార్య అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది కాక సంజ్ఞ వడబా రూపాన్ని, అంటే గుర్రం రూపాన్ని ధరించినప్పుడు పుట్టినటువంటి పిల్లలు అశ్వినౌ. నాసత్య దస్రహ అనే పేరు కలిగినటువంటి అశ్విని దేవతలు వీళ్ళిద్దరూ. సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య శనైశ్చరస్తృతీయోభూత్ అశ్వినౌ వడబాత్మజౌ. అష్టమేంతర ఆయాతే సావర్ణిర్భవితా మను నిర్మోక విరజస్కాద్యా సావర్ణి తనయా నృప అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఇంతవరకు ఎందుకు చెప్పానంటే, అష్టమేంతరాయాతే మనం ఇప్పుడు
ఉన్నటువంటి సప్తమ మన్వంతరం పూర్తయిపోయిన తర్వాత, వైవస్వత మన్వంతర కాలం పూర్తయిపోయిన తర్వాత అష్టమ మన్వంతరం వచ్చినప్పుడు ఈ సావర్ణి అనే ఆయన మనువు అవుతాడు. అష్టమే అంతరే ఆయాతే సావర్ణిర్భవిత మనుహు. ఆ మనువు గారి యొక్క పిల్లలు నిర్మోక విరజస్కాద్యా, నిర్మోకుడు విరజస్కుడు అనే పేర్లతో ప్రసిద్ధులవుతారు. సావర్ణి తనయా. ఓ మహారాజా, మనువులు మనుపుత్రులు అనే 2 అంశాలు ఇందులో ఉన్నాయి. అష్టమేంతర ఆయాతే సావర్ణిర్భవితా మను నిర్మోక విరజస్కాద్యా సావర్ణి తనయా నృప. తత్ర దేవాస్సుతపసః విరజా అమృతప్రభాః తేషాం విరోచనసుతః బలిరింద్రో భవిష్యతి అని ఒక విశేషం చెప్తున్నారు. తత్ర ఆ మన్వంతరంలో దేవతలు సుతపసః అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు. సుతపసః అనే పేరుతో దేవతలు ఉన్నారు. ఇది కాక విరజులు, అమృతప్రభాః అమృతప్రభులు అనే పేరుతో 3 దేవతాగణాల వాళ్ళు ఉంటారు. ఈ దేవతాగణాల వాళ్ళందరికీ నాయకుడుగా ఇంద్రుడిగా బలిహి భవిష్యతి, బలి చక్రవర్తి గారు అవుతారు. బలి భవిష్యత్తులో ఇంద్రుడవుతాడు అని మనం వింటూ ఉంటాం కదా. ఆ బలి చక్రవర్తి గారు పై మన్వంతరంలో, ఈ మన్వంతరం పూర్తయి సావర్ణి మన్వంతరంలో ఆయన ఇంద్రుడు అవ్వబోతాడు. బలి అంటే ఏ బలి అంటే విరోచన సుత, ప్రహ్లాదుడు కొడుకైనటువంటి విరోచనుడు కొడుకైనటువంటి బలి ఈ ఇంద్రుడు అవుతాడు. తత్ర దేవాస్సుతపసో విరజా అమృతప్రభాః తేషాం విరోచనసుతో బలిరింద్రో భవిష్యతి. అదేంటి, బలిగారిని ఇంద్ర పదవికి ఎందుకు ఎక్కిస్తారు? బలిగారు రాక్షసుడు కదా, రాక్షసుడైన వాడిని ఇంద్రుడి స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు అంటే, ఇంద్రుడు అనేటువంటిది పెద్ద బాధ్యత, పెద్ద తపస్సుతో, సాత్వికమైన తపస్సుతో, యజ్ఞయాగాదులతో, పరమ భగవద్భక్తితో సాధించుకోవలసినటువంటి పదవి. అది రాక్షసులకైనా దక్కుతుంది, దేవతలకైనా దక్కుతుంది, ప్రయత్నం చేస్తే మానవులకైనా దక్కుతుంది. నహుషుడు మొదలైన వాళ్ళు సాధించుకోలేదా? కాబట్టి ఎవరైనా సాధించుకోవచ్చు. సాధించుకోవటంలో వాళ్ళ సాధన గట్టిగా ఉంటే సరిపోతుంది, అంతే తప్ప అందులో ఏమీ వివక్ష, తెలుగులో ఉండేటువంటి వివక్ష అనేది లేదు అని పై శ్లోకంలో చెప్తున్నారు. దత్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయం రాద్ధమింద్రపదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. ఆ బలి ఇంద్ర పదవికి చేరటానికి వీలైనటువంటి మహాదానం ఒకటి చేసుకున్నాడు, లేకపోతేను చేసుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఇంద్ర పదవికి ఎక్కగలుగుతాడు. ఏం చేశాడు? దత్వా, దానం చేసుకున్నాడు, మహాదానం చేశాడు. ఏం దానం చేశాడు? ఇమాం, భూమి మొత్తాన్ని దానం చేసేశాడు. అందులోనూ యాచమానాయ, తనను వచ్చి అడిగితే తను ఉన్నటువంటి భూమితో సహా అన్ని సర్వస్వం దానం చేసేసుకున్నాడు. ఎవరికి? విష్ణవే, శ్రీమన్మహావిష్ణువుకి. ఇంతగా ఆయన అడిగింది ఎంత? పదత్రయం, 3 అడుగులు అడిగాడు. అడుగులు మాత్రం కొంచెం పెద్దవి వేశాడు. వేయటంతో ఈయన ఉండాల్సిన భూమి, ఆకాశము అంతా అయిపోయి చివరికి ఈయన తలకాయ కూడా ఆయనకి సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈయన శ్రద్ధగా భక్తిగా సమర్పించేసేసుకున్నాడు. అలా 3 అడుగులు శ్రీమన్మహావిష్ణువుకి శ్రద్ధగా విధివత్ దానం చేసుకున్నాడు. కాబట్టి విధివత్, ఎలా అలా పారేయటం కాకుండా భక్తిగా ఆయన కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుని భక్తిగా, అవసరమైతే నా తలకాయ నీ కాళ్ళ కింద పెడతాను అన్నంత భక్తిగా వినయంగా దానం చేసుకున్నాడు. కాబట్టి ఆ దాన మాహాత్మ్యం వలన ఇంద్ర పదవిని ఆయన సాధించగలిగాడు. రాద్ధం ఇంద్రపదం, ఆయన ఇంద్ర పదవిని ఈ మహాదానంతోనే సాధించుకోగలిగాడు. మరైతే శ్రీమన్మహావిష్ణువుకి ఇంత భక్తిగా శిరస్సే సమర్పిస్తే ఆఫ్టర్ ఆల్ దక్కేది ఇంద్ర పదవేనా అంటే కాదు, ఇది మధ్యలో ఉండేటువంటి చిన్న పదవి. రాద్ధం ఇంద్రపదం హిత్వా తతసిద్ధిమవాప్స్యతి. ఆ పదవిలో ఉండవలసినంతకాలం, ఆ బాధ్యత ఉన్నంతకాలం ఉండి అది పూర్తయిపోయిన తర్వాత సిద్ధిని పొందుతాడు, శ్రీమన్మహావిష్ణువులో కలిసిపోతాడు. అతని సిద్ధి ఆ స్థాయిదే, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ ఇంద్ర పదవి అనేది అతనికి దక్కవలసి వచ్చింది. దీనికి ఒక చిన్న కథ ఉంది, అది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. సందర్భాన్ని బట్టి వామనావతారంలో కానీ ఎక్కడైనా వీలున్న చోట చెప్పుకుందాము. ఈయన ఇంద్ర పదవికి బలిచక్రవర్తి గారికి ఉండేటువంటి ఒక చిన్న సంబంధం, ఆ సంబంధంతోనే ఈ ఇంద్ర పదవి ద్వారా ఈయన సిద్ధిని పొందవలసి వచ్చింది. ఆ బాధ్యతలో పరమేశ్వరుడు కూర్చోబెట్టాడు ఆయన్ని. దత్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయం రాద్ధమింద్రపదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. యోసౌ భగవతా బద్ధః
ప్రీతేన సుతలే పునః నివేశితోధికే స్వర్గాత్ అధునాస్తే స్వరాడివా. అదేంటండి, 3 అడుగులు ఆయనకి దానం చేసి తలకాయే ఆయనకి ఆ కాళ్ళ కింద పెట్టేస్తే ఇంద్ర పదవి ఇచ్చే తర్వాత సిద్ధి ఇవ్వాలి అని ఆయన అనుకుంటే వెంటనే టకీమని ఇవ్వాలి కదా. ఉన్న ఆయన్ని దించేసి ఇన్ని కూర్చోబెట్టాలి కదా. ఈ ఆలస్యం ఏమిటి అంటే, ఈ పిచ్చి పనులు ఎవరూ చేయకూడదు. ఎవరినైనా వాళ్ళ సాధనతో గనక ఒక పదవిలో కూర్చోపెడితే ఆ పదవిలో వాళ్ళు ఉండవలసినంత కాలం వాళ్ళు గనక ధర్మంగా లేదా వాళ్ళు గనక సవ్యంగా పాలన చేస్తూ ఉంటే అండర్లైన్ వాళ్ళని వాళ్ళకి పదవి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండనివ్వాలి, అక్కడే ఉండనిచ్చి తర్వాత ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి. ఎవరైనా యోగ్యులు వస్తే ఆ యోగ్యుల్ని అట్టిపెట్టి తర్వాత బాధ్యత ఇవ్వాలి. కానీ యోగ్యుడు వచ్చాడు కదా అని ఉన్నవాడిని లాగేసి కొత్తవాడిని పెట్టేసి పాలనని మొత్తం పాడు చేసుకోకూడదు. పరమేశ్వరుడి పాలనా విధానాల్లో ఈ విధానం లేదు. యోగ్యుణ్ణి చూసి యోగ్యతను నిర్ణయించి ఒకసారి పదవిస్తే ఆ పదవీ కాలం మొత్తాన్ని ఆయనే అనుభవించేటట్లు చేస్తాడు. చేసి పదవీ కాలం తర్వాత అతనికి సిద్ధినిచ్చి పైకి పంపించి తర్వాత వాడిని తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెడతాడు. అయితే మరి పరమేశ్వరుడికి పరమాత్మకే ఇంత దానం చేస్తే ఫలితం ఆలస్యమైందే అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. దానికి సమాధానం ఇదే. యోసౌ భగవతా బద్ధ ప్రీతేన సుతలే పునః. భగవంతుడు ఆయన మీద చాలా ప్రేమగా ఆయన్ని సుతలంలో ఉండమని చెప్పాడు, సుతలంలో ఉంచేశాడు. నువ్వు సుతలం దాటి బయటికి రావద్దు. ఏదో సంవత్సరానికి బలిపాడ్యమే అని నీకోసం పాడ్యం ఉంది, ఆ రోజు మాత్రం భూమి మీదకి రా, మిగతా రోజుల్లో పైకి రావద్దు, నేను అక్కడ కట్టేశాను, అక్కడే సుఖంగా ఉండు అని పంపించేశాడు. నివేశిత, నువ్వు అక్కడే ఉండాలయ్యా, బయటికి రావద్దు అన్నాడు. దాంతోపాటు ఏం చేశాడు, నీకు స్వర్గం కంటే ఎక్కువ భోగాలని నీ సుతలంలో ఏర్పాటు చేస్తున్నాను అని మాట ఇచ్చి సుతలాన్ని స్వర్గం కంటే ఎక్కువగా మార్చేశాడు. మరి భగవంతుడికి దానం చేసిన ఫలితం ఉత్తినే పోరాదు కదా. ఆలస్యమైతే పాలనా విధానం, ఇప్పుడు ఫలితమైతే నీకు స్వర్గం కంటే ఎక్కువ సుఖం ఉండేటువంటి ప్రదేశం ఇస్తున్నాను పో అని చెప్పి సుతలాన్ని స్వర్గం కంటే గట్టిగా మార్చేసి అక్కడ నిన్ను ఉంచి నువ్వు హాయిగా చక్రవర్తిలాగా ఎవ్వరూ నిన్ను ఓడించలేరు, ఎవ్వరూ నీ జోలికి రాలేరు, హాయిగా ఉన్న నేనే ఒక గద పట్టుకుని నీ లోకానికి కాపలా కాస్తూ ఉంటాను అని చెప్పి గదాధరుడిగా తానే కాపలా కాస్తూ ఆయన మీదకి ఎవరిని దాడి చేయనివ్వకుండా, ఆయన మీద ఎవ్వరూ ఆయనకి హాని కలిగించనివ్వకుండా ఆయనే కాపలా కాస్తూ ఆయన్ని సుఖంగా ఉంచాడు. సుఖంగా ఉంచి ప్రస్తుత ఇంద్ర పదవి కాలం పూర్తయిపోయిన తర్వాత ఈయన్ని అక్కడ పెట్టదలుచుకున్నాడు. యోసౌ నివేశిత భగవతా బద్ధ ప్రీతేన సుతలే పునః నివేశితోధికే స్వర్గాత్ అధునాస్తే స్మరాడివ అని శ్రీశుకుల వారు బలిచక్రవర్తి గారి యొక్క భవిష్యత్ ఇంద్ర పదవిని గురించి చెప్తున్నారు. ఇదైన తర్వాత ఈ మన్వంతరంలో, సావర్ణి మన్వంతరంలో గాలవో దీప్తిమాన్ రామ ద్రోణపుత్ర కృపస్తథ ఋష్యశృంగ పితాస్మాకం భగవాన్ బాదరాయణ అని 7 మహర్షులు సప్తఋషులు అవ్వబోతున్నారు అని చెప్తున్నారు. గాలవుడు అని పెద్ద మహర్షి గారు, గాలవ మహర్షి గారు. ఇది కాక దీప్తిమాన్ అనే ఆయన రామ పరశురాముడు, ద్రోణపుత్ర ద్రోణాచార్యుడి యొక్క కొడుకైనటువంటి అశ్వత్థామ, ఇది కాక కృప ద్రోణాచార్యుడి బావమరిది కృపాచార్యుడు ఆయన, ఋష్యశృంగ అనే ఒక పెద్ద ఘోటక బ్రహ్మచారి, కాకపోతే శాంత అనే ఆవిడ యొక్క పతి తర్వాత, అలాగే మా తండ్రి గారైనటువంటి భగవాన్ బాదరాయణ వేదవ్యాస మహర్షి గారు. ఈ 7 గాలవో దీప్తిమాన్ రామ ద్రోణపుత్ర కృపస్తథ ఋష్యశృంగ పితాస్మాకం భగవాన్ బాదరాయణ ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదానీం ఆసతే రాజన్ స్వేస్వ ఆశ్రమ మండలే. ఇమే వీళ్ళందరూ సప్తర్షులుగా తత్ర ఆ మన్వంతరంలో భవిష్యంతి కాబోతున్నారు. వీళ్ళందరూ స్వయోగతః వాళ్ళ యొక్క యోగ ప్రభావంతో, వాళ్ళు చేసిన తపస్సు ప్రభావంతో ఈ పదవులను సాధిస్తున్నారు. సప్తర్షి స్థానం కూడా చాలా పెద్ద స్థానం, ఆ స్థానాన్ని సాధించగలుగుతున్నారు. మరి ఎంతవరకు ఎక్కడుంటారు? ఇప్పుడున్నారు. ఇదానీం ఆసతే, ఇప్పుడు కూడా ఉన్నారు. స్వే ఆశ్రమ మండలే, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానాల్లో వాళ్ళు యోగశక్తితో యోగ ప్రభావంతో కూర్చున్నారు.
వేదవ్యాస మహర్షి గారు ఇంకా ఈ భూమి మీదే ఉన్నారు, అశ్వత్థామ గారు ఈ భూమి మీదే ఉన్నాడు, కృపాచార్యుడు చిరంజీవి, తర్వాత మహాభారత యుద్ధం తర్వాత ఆయన ఏమయ్యాడని ఎవరూ పట్టించుకోలేదు, ఆయన మహాయోగీశ్వరుడు, ఆయన యోగాభ్యాసం చేస్తూ ఈ భూమి మీదే ఉన్నాడు, పరశురాముడు ఆయన కూడా ఇలాగే ఉన్నాడు చిరంజీవి, మనకు తెలియని గాలవుడు, దీప్తిమంతుడు, ఋష్యశృంగుడు వీళ్ళు ముగ్గురు కూడా కనిపించకుండా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు, భవిష్యన్ మన్వంతరం వరకు ఆగి భవిష్యన్ మన్వంతరంలో సప్తర్షి స్థానాలను వాళ్ళు తీసుకుంటారు. ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదానీం ఆసతే రాజన్ స్వేస్వ ఆశ్రమ మండలే దేవగుహ్యాత్ సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః స్థానం పురందరాద్ ధృత్వా బలయే దాస్యతి ఈశ్వరః అని ఈ మన్వంతరంలో, సావర్ణి మన్వంతరంలో సరస్వతి దేవగుహ్యుడు అనే ఇద్దరు దంపతులు, ఆ దంపతులిద్దరికీ సార్వభౌమ అనే పేరుతో స్వామి పుత్రుడిగా పుడతాడు. పుట్టి ఇప్పుడు సప్తమ వైవస్వత మన్వంతరంలో పురంధరుడు అనే పేరుతో ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆ ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్ర పదవిని తీసుకుని బలిచక్రవర్తి గారికి ఇస్తాడు. దేవగుహ్యాత్ సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః స్థానం పురందరాద్ ధృత్వా బలయే దాస్యతి ఈశ్వరః. సర్వసమర్థుడైనటువంటి ఆయన ఈ మన్వంతరంలో, సావర్ణి మన్వంతరంలో కూడా మళ్ళీ పుడతాడు అని అష్టమ మన్వంతరాన్ని గురించి ఈ శ్లోకాల్లో చెప్పారు. చెప్పి నవమో దక్ష సావర్ణి మనుర్వరుణ సంభవ భూతకేతుర్దీప్తకేతు ఇత్యాద్యాస్తత్సుతా నృప అని నవమ మన్వంతరాన్ని గురించి మొదలుపెట్టి చెప్తున్నారు. తొమ్మిదవ మన్వంతరం దక్ష సావర్ణి మన్వంతరం. ఈ మన్వంతరంలో దానికి పేరుకి తగ్గట్లుగానే దక్ష సావర్ణి అనే ఆయన మనువుగా ఉంటారు. ఈయన వరుణుడి యొక్క కొడుకు. వరుణుడి కొడుకు అయినటువంటి దక్ష సావర్ణి గారి పేరుతో దక్ష సావర్ణి మన్వంతరం 9వ మన్వంతరం మొదలవుతుంది. ఆ మనువు గారికి భూతకేతు, దీప్తకేతు అని మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు. నవమో దక్ష సావర్ణి మనుర్వరుణ సంభవ భూతకేతుర్దీప్తకేతు ఇత్యాద్యాస్తత్సుతా నృప పారామరీచిగర్భాద్యాః దేవా ఇంద్రోద్భుత స్మృతః ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంత్యర్షయస్తతః. పారాహ పారులు, మరీచిగర్భాహ మరీచిగర్భులు అనేటువంటి పేర్లతో దేవతాగణాల వాళ్ళు ఆ మన్వంతరంలో ఉంటారు. వాళ్ళందరికీ నాయకుడుగా ఇంద్రుడు అద్భుత అనే పేరుతో ఉంటాడు. ఈ ఇంద్ర అనే ఆయన అద్భుతుడు అనేటువంటి ఇంద్రుడు, అలాగే పారాహ మరీచిగర్భాహ అనే దేవతలు కాక ద్యుతిమత్ ప్రముఖాహ ద్యుతిమంతుడు మొదలైనటువంటి వాళ్ళు సప్తర్షులు ఆ కల్పంలో ఉంటారు. ఇప్పుడు ఈ కల్పంలో సప్తఋషులు ఎవరున్నారంటే పేర్లు చెప్పారు. పై కల్పంలో సప్తఋషులు ఎవరు కాబోతున్నారంటే వాళ్ళు ఈ కల్పంలోనే ఉన్నారు కాబట్టి, ఈ కల్పంలోనే వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పగలిగారు. ఆ పై మన్వంతరంలో ఎవరవుతారంటే పై మన్వంతరంలో వచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళని గురించి చెప్పడం అంత కష్టం, అంత సులభం కాదు. కాబట్టి ద్యుతిమత్ ప్రముఖాహ, శ్రీశుకుల వారికి తెలిసిన ద్యుతిమంతుడు మొదలైన కొంతమంది అయ్యా అని తెలుసుకుంటే చాలు అని మనకు అంతతో చెప్తున్నారు. పారామరీచిగర్భాద్యాః దేవా ఇంద్రోద్భుత స్మృతః ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంత్యర్షయస్తతః. ఈ మన్వంతరంలో కూడా ఆయుష్మతోంబుధారాయాం ఋషభో భగవత్కళ భవితా ఏన సమ్రాద్ధాం త్రిలోకీం భోక్ష్యతే అద్భుతః. ఆయుష్మాన్ అంబుధార అనే దంపతులు, ఆ దంపతులకి భగవత్కళ భగవంతుడి యొక్క అంశంగా ఋషభ అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. తన అంశతో ఆయనే అవతరిస్తాడు. భవిత ఈయన పుట్టబోతున్నాడు. నవమ మన్వంతరంలో దక్ష సావర్ణి మన్వంతరంలో ఈయన పుట్టబోతున్నాడు. పుట్టబోతూ ఆ మన్వంతరంలో అద్భుతుడు అనేటువంటి ఇంద్రుడికి ముల్లోకాలను గెలిచి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. ఏన సమ్రాబ్ధాన్ త్రిలోకీం, ఆయన ముల్లోకాలను గెలిచి ఇంద్రుడి చేతిలో పెడితే అద్భుతుడు అనే పేరు గల ఇంద్రుడు భోక్ష్యతే హాయిగా అనుభవిస్తాడు. ఈయన సపోర్టుతో ఆయన రాజ్యాన్ని నిలబెట్టుకుంటాడు. ఆయుష్మతోంబుధారాయాం ఋషభో భగవత్కళ భవితా ఏన సమ్రాద్ధాన్ త్రిలోకీం భోక్ష్యతే అద్భుతః అని 9వ మన్వంతరాన్ని గురించి ఈ 3 శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. 10వ మన్వంతరాన్ని గురించి దశమో బ్రహ్మసావర్ణి
ఉపశ్లోక సుతో మహాన్ తత్సుతా భూరిషేణ్యాద్యా హవిష్మత్ ప్రముఖాద్విజా అని చెప్తున్నారు. దశమ 10వ మన్వంతరం బ్రహ్మసావర్ణి అనే పేరుతో ఉండే మన్వంతరం. ఆ మన్వంతరానికి ఆ పేరు రావటానికి మనువు గారు, బ్రహ్మసావర్ణి అనే మనువు గారు కారణం. ఈ బ్రహ్మసావర్ణి అనే మనువు గారు ఉపశ్లోకుడు అనేటువంటి మహానుభావుడి యొక్క కొడుకు. ఈయన కూడా గొప్పవాడు, తండ్రి గారు కూడా గొప్పవారే. ఈ మనువు గారికి భూరిషేణ అనే పేరుతో మొదలయ్యే కొంతమంది పిల్లలు ఉంటారు. అందులో ఆ కల్పంలో హవిష్మత్ ప్రముఖా, హవిష్మాన్ అనే పేరుతో ప్రసిద్ధులైన మహానుభావుడితో మొదలైన కొంతమంది ద్విజాహ, బ్రహ్మర్షులుగా, దేవర్షులుగా ఉంటారు. బ్రహ్మర్షులుగా, సప్తర్షులుగా ఉంటారు. దశమో బ్రహ్మసావర్ణి ఉపశ్లోక సుతో మహాన్ తత్సుతా భూరిషేణ్యాద్యా హవిష్మత్ ప్రముఖాద్విజా. ఎందుకో మహర్షి గారు హవిష్మత్ ప్రముఖ అని చెప్పడానికి పూర్తిగా సుముఖంగా లేక కొంతమంది పేర్లు కూడా చెప్తాను అని ఆ కల్పంలో 10వ మన్వంతరంలో ఉండే సప్తర్షుల్లో కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. హవిష్మాన్ సుకృతి సత్య జయో మూర్తిస్తదా ద్విజా సువాసన విరుద్ధాద్యా దేవా శంభు సురేశ్వర అనే శ్లోకంలో వాళ్ళలో హవిష్మాన్, సుకృతి, సత్య, జయ, మూర్తి అనే 5గురు ప్రసిద్ధులు. ఇంకా కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఆ కల్పంలో ఋషులు. ఇది కాక ఆ కల్పంలో సువాసనాహ విరుద్ధాహ అనే దేవతాగణాల వాళ్ళు ఉంటారు. సువాసన విరుద్ధాద్యా దేవాహ. ఆశ్చర్యంగా ఆ కల్పంలో, ఆ మన్వంతరంలో ఉండేటువంటి ఇంద్రుడికి శంభు అని పేరు. శంభు అనే పేరుతో ఇంద్రుడు ఆ కల్పంలో ఉంటాడు. హవిష్మాన్ సుకృతి సత్యో జయో మూర్తిస్తదా ద్విజా సువాసన విరుద్ధాద్యా దేవా శంభు సురేశ్వర. ఇది మొత్తం మనువు గారు, మనుపుత్రులు, అలాగే అక్కడ ఋషులు, దేవతాగణాల వాళ్ళు, ఇంద్రుడు అనే 5 విషయాలు పూర్తయిపోయిన తర్వాత విశ్వక్సేనో విషూచ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి జాతస్వాంశేన భగవాన్ గృహే విశ్వసృజో విభు అని ఆ మన్వంతరంలో ఉండే అవతారం గురించి కూడా చెప్తున్నారు. విశ్వసృక్ అనే మహానుభావుడు, విషూచి అనే ఆయన భార్య. వీళ్ళిద్దరికీ, ఈ దంపతులకి పిల్లవాడిగా విశ్వక్సేన అనే పేరుతో భగవంతుడు అవతరించబోతున్నాడు. రాబోయే అవతారం ఇది. ఈయన శంభోహో సఖ్యం కరిష్యతి. శంభు అనే పేరుతో ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆ ఇంద్రుడికి కావలసిన సహాయాలన్నీ చేసి పెడతాడు. ఈయన స్వాంశేన జాత గృహే విశ్వసృజో విభు. విశ్వసృక్ అనే మహానుభావుడి యొక్క ఇంట్లో తన యొక్క అంశతో పుడతాడు. పుట్టినవాడు ఇంద్రుడికి సహాయం చేసి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడు. విశ్వక్సేనో విషూచ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి జాతస్వాంశేన భగవాన్ గృహే విశ్వసృజో విభు అని 10వ మన్వంతరాన్ని గురించి చెప్పారు. 11వ మన్వంతరాన్ని గురించి మనుర్వై దక్షసావర్ణి ఏకాదశమ ఆత్మవాన్ అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ అని మొదలుపెట్టి చెప్తున్నారు. ధర్మసావర్ణి అనే ఆయన మనువు గారు, ఆయన పేరుతో ధర్మసావర్ణి మన్వంతరం 11వ మన్వంతరం ప్రారంభం కాబోతుంది. ఆయన ఆత్మవాన్, మనస్సుని నిగ్రహించుకున్నవాడు, మంచి బుద్ధిమంతుడు, మంచి ధృతిమంతుడు. ఆయన ధర్మసావర్ణి గారు మనువు కాబోతున్నాడు. అనాగతాస్తత్సుతాశ్చ, ఆయనే ఇంతవరకు లేడు, ఆయన పిల్లలు ఇంకా అస్సలు లేరు. ఆ సుతాహ, రాబోతున్నటువంటి ఆయన పిల్లలు మొత్తం 10 మంది ఉంటారు. సత్యధర్మ అనే పేరుతో మొదలైన 10 మంది పిల్లలు ఉండబోతున్నారు. మనుర్వై ధర్మసావర్ణిరేకాదశమ ఆత్మవాన్ అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ. విహంగమా కామగమా నిర్వాణ రుచయస్సురా ఇంద్రశ్చ వైధృతస్తేషాం ఋషయశ్చారుణాదయ అని 3, 4, 5 అంశాలను గురించి కూడా ఇక్కడే చెప్తున్నారు. విహంగమా కామగమా నిర్వాణ రుచయ అనే పేర్లతో దేవతాగణాల వాళ్ళు ఉంటారు, సురాహ. వాళ్ళందరికీ నాయకుడిగా వైధృత అనే పేరుతో ఇంద్రుడు ఉంటాడు. ఆ కల్పంలో, ఆ మన్వంతరంలో అరుణ అనే పేరుతో మొదలైన కొంతమంది ఋషులు ఉంటారు. విహంగమా కామగమా నిర్వాణ రుచయస్సురా ఇంద్రశ్చ వైధృతస్తేషాం ఋషయశ్చారుణాదయ.
ఆ మన్వంతరంలో కూడా ఆర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృత వైధృతాయాం హరేరంశ త్రిలోకీం ధారయిష్యతి. ఆర్యక వైధృత అనే దంపతులు ఇద్దరు రాబోతున్నారు. వాళ్ళకి పిల్లవాడుగా ధర్మసేతు అనే పేరుతో వాసికెక్కిన పరమాత్మ యొక్క హరేరంశ, శ్రీహరి యొక్క అంశ అనేది రాబోతోంది. ఈ అంశతో ధర్మసేతు అనే పేరుతో రాబోతున్నటువంటి శ్రీహరి త్రిలోకీం ధారయిష్యతి, ముల్లోకాలను నిలబెట్టబోతున్నాడు ఆ మన్వంతరంలో, ధర్మసావరణి మన్వంతరంలో, 11వ మన్వంతరంలో. ఆర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృత వైధృతాయాం హరేరంశ త్రిలోకీం ధారయిష్యతి. భవితా రుద్రసావర్ణి రాజన్ ద్వాదశమో మను దేవవాన్ ఉపదేవశ్చ దేవశ్రేష్ఠాదయ సుతాః అని 12వ మన్వంతరాన్ని గురించి కూడా చెప్పేస్తున్నారు. 11వ మన్వంతరాన్ని గురించి 3 శ్లోకాలలో చెప్పిన తర్వాత 12వ మన్వంతరాన్ని గురించి ఈ శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నారు. 3 శ్లోకాలలో ఈ మన్వంతరాన్ని పూర్తి చేయడానికి రుద్రసావర్ణి అనే ఆయన మనువు కాబోతున్నాడు. ఆయన పేరుతో రుద్రసావర్ణి అనే మన్వంతరం కూడా ప్రారంభం కాబోతోంది. ఇది 12వ మన్వంతరం. ఈ మనువు గారు 12వ మనువు గారు. ఈ మనువు గారి పిల్లలు దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ అనే మొదలైన పిల్లలు కొంతమంది ఉంటారు. భవితా రుద్రసావర్ణి రాజన్ ద్వాదశమో మను దేవవాన్ ఉపదేవశ్చ దేవశ్రేష్ఠాదయ సుతాః. ఋతధామా చ తత్రేంద్ర దేవాశ్చ హరితాదయ ఋషయశ్చ తపోమూర్తి తపస్వ్యాగ్నిధ్రకాదయ. ఆ మన్వంతరంలో ఋతధామ అనే ఆయన ఇంద్రుడు. ఋతధామ అనే పేరుతో ఇంద్రుడు ప్రసిద్ధికి ఎక్కుతాడు. దేవతాగణాల వాళ్ళు హరితాహ మొదలైన దేవతాగణాల వాళ్ళు ఆ మన్వంతరంలో ఉంటారు. వీళ్ళు కాక తపోమూర్తి, తపస్వి, ఆగ్నిధ్రక అనే పేర్లతో కొంతమంది మహానుభావులు, ఋషులు ఆ మన్వంతరంలో ఉంటారు. ఋతధామా చ తత్రేంద్ర దేవాశ్చ హరితాదయ ఋషయశ్చ తపోమూర్తి తపస్వ్యాగ్నిధ్రకాదయ. ఇందులో స్వధామాఖ్యో హరేరంశ సాధయిష్యతి తన్మనో అంతరం సత్య సహస సోనృతాయా సుతో విభు అని భగవంతుడి యొక్క అవతారం కూడా ఉంటుంది. సత్యసహాహ అనే మహానుభావుడు, సూనృత అనే ఆయన యొక్క భార్య, వీళ్ళిద్దరికీ పుత్రుడుగా స్వధామాఖ్య, స్వధామ అనే పేరుతో, స్వధామ అనే పేరుతో శ్రీహరి యొక్క అంశ పుట్టబోతోంది. పుట్టబోయి తన్మనోహో ఆ మనువు యొక్క కావలసినటువంటి అనంతరం, ఆ మనువు యొక్క కాలం మొత్తము కూడా ఆయన కావలసినటువంటి సహాయాలన్నిటినీ సాధయిష్యతి ఆయన యొక్క కావలసిన మనువు గారికి కావలసినవన్నీ కూడా తీర్చబోతున్నాడు. ఈయన సత్యసహస సోనృతాయా సుత విభు, సత్యసహుడు సోనృత అనే దంపతుల యొక్క పిల్లవాడు. ఈ 12వ మన్వంతరం పూర్తయిన తర్వాత 13వ మన్వంతరం మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్ చిత్రసేన విచిత్రాద్యా దేవసావర్ణి దేహజా. దేవసావర్ణి అనే మన్వంతరం, దేవసావర్ణి మన్వంతరం అనే మన్వంతరం నడుస్తుంది. ఆ మన్వంతరంలో మనుస్త్రయోదశ 13వ మనువు భావ్య రాబోతున్నాడు. ఆత్మవాన్, ఈయన కూడా మనస్సును గెలిచినవాడు. అలాంటి దేవసావర్ణి అనే ఆయన మనువుగా రాబోతున్నాడు. ఆయన పిల్లలు చిత్రసేన విచిత్రాద్యా, చిత్రసేనుడు, విచిత్రుడు అనే పేర్లతో కొంతమంది పుట్టబోతున్నారు. దేవసావర్ణి దేహజా. మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్ చిత్రసేన విచిత్రాద్యా దేవసావర్ణి దేహజా. దేవా సుకర్మ సుత్రామ సంజ్ఞా ఇంద్రో దివస్పతి నిర్మోక తత్వదర్శ్యాద్యా భవిష్యంత్యర్షయస్తదా. ఆ మన్వంతరంలో సుకర్మ, సుత్రామ అనే దేవతాగణాల వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవాహ సుకర్మ సుత్రామ సంజ్ఞా. వాళ్ళందరికీ నాయకుడిగా దివస్పతి అనే పేరుతో ఇంద్రుడు ఉంటాడు. ఈ మన్వంతరంలో నిర్మోక, తత్వదర్శి అనే మొదలైన పేర్లతో ఋషులు కూడా కొంతమంది రాబోతున్నారు. దేవా సుకర్మ సుత్రామ సంజ్ఞా ఇంద్రో దివస్పతి నిర్మోక తత్వదర్శ్యాద్యా భవిష్యంత్యర్షయస్తదా. దేవహోత్రస్య తనయః ఉపహర్తా దివస్పతేః యోగేశ్వరో హరేరంశః బృహత్యాం సంభవిష్యతి.
దేవహోత్ర బృహతి అనే దంపతులు ఈ కల్పంలో ఈ మన్వంతరంలో రాబోతున్నారు. వాళ్ళకి హరేరంశ శ్రీహరి యొక్క హంసగా యోగేశ్వరుడు ఒక ఆయన రాబోతున్నాడు, లేదా యోగేశ్వరుడు అనే పేరే ఆయనకేమో. ఆయన రాబోతున్నాడు. ఆయన దివస్పతి అనే పేరు కలిగిన ఇంద్రుడికి మొత్తం సాధన చేయటానికి, ఆయనకి కావలసిన రాజ్యాన్ని, కావలసిన సహాయాన్ని అన్నిటినీ తీసుకురావటానికి ఈయన అవతరించబోతున్నాడు. దేవహోత్రస్య తనయ ఉపహర్త దివస్పతే యోగేశ్వరో హరేరంశ బృహత్యాం సంభవిష్యతి అని 13వ మన్వంతరం గురించి 3 శ్లోకాల్లో చెప్పారు. ఇక మీద 14వ మన్వంతరం మనుర్వా ఇంద్రసావర్ణి చతుర్దశమ ఏష్యతి ఉరు గంభీర బుద్ధ్యాద్యా ఇంద్రసావర్ణి వీర్యజా అని చెప్తున్నారు. ఇంద్రసావర్ణి అనే ఆయన 14వ మనువు గారు. ఆయన పేరుతో 14వ మన్వంతరం ఇంద్రసావర్ణి మన్వంతరం రాబోతోంది. ఈ ఇంద్రసావర్ణి అనే మనువు గారికి ఊరు గంభీర బుద్ధ్యాద్యా, ఊరు బుద్ధి గంభీర బుద్ధి అని కానీ, ఊరుహు గంభీర బుద్ధి అని కానీ పేర్లతో కొంతమంది పిల్లలు పుట్టబోతున్నారు. మనుర్వా ఇంద్రసావర్ణిశ్చతుర్దశమ ఏష్యతి ఉరు గంభీర బుద్ధ్యాద్యా ఇంద్రసావర్ణి వీర్యజా పవిత్రాశ్చాక్షుషా దేవా శుచిరింద్రో భవిష్యతి అగ్నిర్బాహుశుచిశుద్ధ మాగధాద్యాస్తపస్వినః. పవిత్రులు, చాక్షుషులు అనే పేర్లతో దేవతాగణాల వారు రాబోతున్నారు. వాళ్ళకి నాయకుడిగా శుచి అనే పేరుతో ఇంద్రుడు రాబోతున్నాడు. ఈ మన్వంతరంలో అగ్ని, బాహు, శుచి, శుద్ధ, మాగధ అనే పేర్లతో కొంతమంది తపస్సులు, మహర్షులు పుట్టబోతున్నారు. పవిత్రాశ్చాక్షుషా దేవా శుచిరింద్రో భవిష్యతి అగ్నిర్బాహు శుచిశుద్ధో మాగధాద్యాస్తపస్వినః. సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరి వితానాయాం మహారాజ క్రియాతంతోన్వితాయిత. ఆ కల్పంలో, ఆ మన్వంతరంలో సత్రాయణ వితాన అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి పిల్లవాడుగా తనయగా బృహద్భాను అనే పేరుతో శ్రీహరి అవతరించబోతున్నాడు. మహారాజా ఓ పరీక్షిత్తు, ఈయన ఆ కల్పంలో ప్రత్యేకించి క్రియాతంతోన్వితాయిత, క్రియలు, వైదికమైనటువంటి క్రియలను వాటిని మళ్ళీ పునఃప్రచారం చేస్తాడు. సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరి వితానాయాం మహారాజ క్రియాతంతోన్వితాయిత. రాజంశ్చతుర్దశైతాని త్రికాలానుగతాని తే ప్రోక్తాన్యేభిర్మితః కల్పః యుగ సాహస్రపర్యయః అని ఈ మన్వంతరానుచరితం మొత్తాన్ని పూర్తి చేయటానికి ఈ శ్లోకం వాడుతున్నారు. రాజన్ ఓ పరీక్షిత్తు, చతుర్దశ ఏతాని, మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. త్రికాలానుగతాని, 3 కాలాలకి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో 6 గడిచిపోయినాయి, 7వది ఇప్పుడు నడుస్తోంది, ఇంకా 7 రాబోతున్నాయి. ప్రోక్తాని, వీటన్నిటి గురించి నేను కొన్నిటి గురించి సంక్షేపంగా, కొన్నిటి గురించి కొంచెం విస్తరంగా చెప్పాను. ఏభిః మితః, వీటన్నిటినీ కలిపితే ఒక కల్పం తయారవుతుంది. మితః కల్పః. యుగ సాహస్ర పర్యయః, ఈ కల్పంలో మొత్తం 1000 యుగాలు సుమారుగా ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలోనూ 71 యుగాలు ఉంటాయి అనుకుంటే, మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతిః అనే లెక్క తీసుకుంటే 71 యుగాలు ఇంటూ 14 మన్వంతరాలు కలిపితే సుమారుగా 994 వస్తాయి. అంటే దగ్గరగా 1000 యుగాలు అవుతాయి. ఈ 1000 యుగాలు కలిపితే కల్పం అవుతుంది. ఈ కల్పం కలిపితే, ఇలాంటి కల్పాలు 4 కలిస్తే 4000 యుగాలైతే కార్యబ్రహ్మగారు హిరణ్యగర్భుడి గారి యొక్క ఒక పగలు నడుస్తుంది. మళ్ళీ అలాంటి 4000 యుగాలు కలిపితే ఒక రాత్రి, అంటే 4 4 8000 యుగాలు కనుక గడిస్తే, అంటే 4 4 8 కల్పాలు నడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు పూర్తవుతుంది. అలాంటివి మళ్ళీ 360 రోజులు, అలాంటివి మళ్ళీ ఆయనకి సంవత్సరాలు 100 సంవత్సరాల ఆయుస్సు. ఆ ఆయుస్సులో మళ్ళీ ఆయనకి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో పగటిపూట మొదటి యామం నడుస్తోంది అని లెక్క చెప్తారు. ఇంత విస్తృతమైన కాలంలో ఒక మన్వంతర కాలం అనేటువంటి ఒక చిన్న కాలాన్ని గురించి చెప్పాను అని చెప్తున్నారు. దీంతో 36 శ్లోకాలు ఉన్నటువంటి మన్వంతరానువర్ణనం అనే పేరు కలిగిన 13వ అధ్యాయం పూర్తయింది.
ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పింది మన్వంతరాలను గురించి చెప్పారు. దానికంటే ప్రధానంగా ప్రతి మన్వంతరంలోనూ ప్రతి కాలంలోనూ శ్రీహరి తప్పనిసరిగా అవతరిస్తాడు. అవతరించిన వాడు లోకంలో ధర్మము, న్యాయము, అలాగే పాలన ఇవన్నీ సక్రమంగా ఉండటానికి సహకరిస్తాడు అనేటువంటి విషయాలను చెప్పారు. ఏ కాలం తీసుకున్నా, ఏ కాలం చూసుకున్నా శ్రీహరి అనేవాడు తప్పనిసరిగా ఉంటాడు అని చెప్పారు. ఆయనకి ఏమైనా దానం చేసుకున్నా, ఆయన మీద భక్తిగా ఉన్నా, ఆయనకి తల వంచినా సరే అబ్బో స్వర్గ సుఖం కంటే ఎక్కువ సుఖాన్నే పొందొచ్చు, ఇంద్ర పదవి కంటే పై పదవినే పొందొచ్చు అనేటువంటి చిన్న సూచనను కూడా చేశారు. ఈ రెండు ప్రధాన సూచనలు, మిగతా అంతా కూడా పేర్లతో నిండి ఉన్న ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనం ఈ రెండు అంశాలని మనసులో ఉంచుకుని ప్రతి సమయంలోనూ ఆ శ్రీహరి అవతరిస్తూనే ఉంటాడు. ఆ శ్రీహరిని గనక మనం తలుచుకుంటే, ఆయనకు తల వంచితే మనకి స్వర్గసుఖాలు లాంటివి దొరుకుతాయి, ఇంద్ర పదవి లాంటిది కూడా దొరకచ్చు. వాటికంటే ఎక్కువైనటువంటి ఆయన యొక్క పాదం అనేది కూడా మనకు ఫలితంగా లభించవచ్చు అని మనం ఈ సందర్భంగా మరొకసారి నిర్ణయించుకుని ఆ రకమైన నిర్ణయం మన మనసుల్లో ఎప్పుడూ ఉండి ఆ శ్రీహరికి తల వంచేటువంటి వినయం మనకు రావాలి అని ఆ భక్తజన మానస సరసీవృహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 36 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే త్రయోదశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ మనుర్వివస్వతః పుత్రः శ్రాద్ధదేవ ఇతి శ్రుతः సప్తమో వర్తమానో యః తదపత్యాని మే శృణు. ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ నరిష్యంతోథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే. కరుషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్ స్మృతః మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప. ఆదిత్యా వసవో రుద్రాః విశ్వే దేవా మరుద్గణాః అశ్వినా వృషభో రాజన్ ఇంద్రస్తేషాం పురందరః. కశ్యపోత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్భరద్వాజः ఇతి సప్తర్షయః స్మృతాః. అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్. ఆదిత్యానామవరజः విష్ణుర్వామనరూపధృక్. సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే. భవిష్యాన్యథ వక్ష్యామి విష్ణోః శక్త్యాన్వితాని చ. వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసు తే ఉభే. సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర యే ప్రాగభిహితే తవ. తృతీయాం వడబామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః. యమో యమీ శ్రాద్ధదేవః ఛాయాయాశ్చ సుతాంశృణు. సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య యా. శనైశ్చరస్తృతీయో భూత్ అశ్వినౌ వడబాత్మజౌ. అష్టమేంతర ఆయాతే సావర్ణిర్భవితా మనుః. నిర్మోకవిరజస్కాద్యాః సావర్ణితనయా నృప. తత్ర దేవాः సుతపసః విరజా అమృతప్రభాః. తేషాం విరోచనసుతః బలిరింద్రో భవిష్యతి. దత్వే మాం యాచమానాయ విష్ణవే యః పదత్రయం. రాద్ధమింద్రపదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. యోసౌ భగవతా బద్ధః ప్రీతేన సుతలే పునః.
నివేశితోధికే స్వర్గాత్ అధునాస్తే స్వరాడివ గాలవో దీప్తిమాన్ రామః ద్రోణపుత్రః కృపస్తథా ఋష్యశృంగః పితాస్మాకం భగవాన్ బాదరాయణః ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదానీమాసతే రాజన్ స్వే స్వ ఆశ్రమమండలే దేవగుహ్యాత్ సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః స్థానం పురందరాద్ ధృత్వా బలయే దాస్యతీశ్వరః నవమో దక్షసావర్ణిః మనుర్వరుణసంభవః భూతకేతుర్దీప్తకేతుః ఇత్యాద్యాస్తత్సుతా నృపా పారామరీచిగర్భాద్యాః దేవా ఇంద్రోద్భుతస్మృతః ద్యుతిమత్ప్రముఖాస్తత్ర భవిష్యంత్యర్షయస్తతః ఆయుష్మతోంబుధారాయాం ऋषभो भगवत्कला भविता येन सम्राद्धां त्रिलोकीं भोक्ष्यतेऽद्भुतः दशमो ब्रह्मसावर्णिः उपश्लोकसुतो महान् तत्सुता भूरिषेणाद्याः हविष्मत्प्रमुखाद्विजाः हविष्मान् सुकृतिः सत्यः जयो मूर्तिस्तदा द्विजाः सुवासनविरुद्धाद्याः देवाः शम्भुः सुरेश्वरः विश्वक्सेनो विषूच्यान्तु शम्भोः सख्यं करिष्यति जातस्वांशेन भगवान् गृहे विश्वसृजो विभुः मनुर्वै धर्मसावर्णिः एकादशम आत्मवान् अनागतास्तत्सुताश्च सत्यधर्मादयो दश विहङ्गमाः कामगमाः निर्वाणरुचयः इन्द्रश्च वैधृतस्तेषां ऋषयश्चारुणादयः आर्यकस्य सुतस्तत्र धर्मसेतुरिति स्मृतः वैधृतायां हरेरंशः त्रिलोकीन् धारयिष्यति भविता रुद्रसावर्णिः राजन् द्वादशमो मनुः देववानुपदेवश्च देवश्रेष्ठादयः सुताः ऋतधामा च तत्रेन्द्रः देवाश्च हरितादयः ऋषयश्च तपोमूर्तिः तपस्व्याग्निध्रकादयः स्वधामाख्यो हरेरंशः साधयिष्यति तन्मनोः अन्तरं सत्यसहसः सूनृतायाः सुतो विभुः मनुस्त्रयोदशो भाव्यो देवसावर्णिरात्मवान् चित्रसेनविचित्राद्याः देवसावर्णिदेहजाः देवाः सुकर्मसुत्राम संज्ञा इन्द्रोदिवस्पतिः निर्मोकतत्त्वदर्श्याद्याः भविष्यन्त्यर्षयस्तदा देवहोत्रस्य तनयः उपहर्ता दिवस्पतेः योगेश्वरो हरेरंशः बृहत्यां संभविष्यति मनुर्वा इन्द्रसावर्णिः चतुर्दशम एष्यति उरुगम्भीरबुद्ध्याद्याः इन्द्रसावर्णिवीर्यजाः पवित्राश्चाक्षुषा देवाः शुचिरिन्द्रो भविष्यति
అగ్నిర్బాహుః శుచిశుద్ధః మాగధాద్యాస్తపస్వినః సత్రాయణస్య తనయః బృహద్భానుస్తదా హరిః వితానాయాం మహారాజా క్రియాతంతూన్వితాయితా రాజంశ్చతుర్దశైతాని త్రికాలానుగతాని తే ప్రోక్తాన్యేభిర్మితః కల్పః యుగసాహస్రపర్యయః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే మన్వంతరానువర్ణనం నామ త్రయోదశోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.